ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో కూటమి ఒక పక్క అయితే అధికార పార్టీ మరో పక్క ఉంది. అసలు ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇదంతా మనతో మాట్లాడేందుకు జనసేన యలమంచిలి ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? మీ యలమంచి నియోజకవర్గంలో మిత్రపక్షంతో మీరు వెళ్తారా వెళ్ళరా? అసలు ఏ విధంగా ఉంది? డెఫినెట్గా మిత్రపక్షం అంతా కూడా ఒకే తాటిపైన ఉంది. ఈ 5 సంవత్సరాలు కూడా మిత్రపక్షం అందరూ కలిసి, అంటే మొత్తం ప్రజలతో మరి అందరూ కూడా మమేకమై మిత్రపక్షం అందరూ కూడా కలిసికట్టుగా అధికార పార్టీని ఎదుర్కొన్నారు. ఇక్కడ యలమంచిలి ప్రత్యేకత ఏంటంటే, రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డికి తాత ఇక్కడ ఉన్న కనబాబురాజు. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి జడిపించే బతుకుతాడు. ప్రతి ఒక్కరిని జడిపిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని తిడతా ఉంటాడు. అడిగితే ఆయన బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా మరిచి పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఎమ్మెల్యేగా గెలిచినంత వరకు ఆ 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు అందరినీ ఫోన్లు చేసి బతిమాలుతాడు, లేదా భయపెడతా ఉంటాడు. నీకు ఆ పని చేస్తాను, ఈ పని చేస్తా అంటాడు. కానీ ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎక్కిన తర్వాత ఆయనంత చండశాసనుడు కానీ, అంత మూర్ఖుడు కానీ, అంత మరి అప్రజాస్వామికంగా ఉండే వ్యక్తి కానీ ఎవడు ఉండడు. సో ఆయన్ని ఎదుర్కోవడానికి మేము చెప్పాలంటే మిత్రపక్షం అందరం కలిసి మరి సక్సెస్ఫుల్గానే ఎదుర్కొన్నాం. చెప్పండి, అసలు మునగపాక నియోజకవర్గంలో చూస్తే కనీసం రోడ్డు కూడా బాగోలేనిపిస్తుంది. అదే రోడ్డు మీద వచ్చాము. అసలు ఏ విధంగా చూడొచ్చు సార్? అదే అంటున్నా, ఆయన కనీసం ప్రజల కోసం పట్టించుకునే పరిస్థితి లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అచ్యుతాపురం జంక్షన్లో ఎప్పటి నుంచో రోడ్లు లేవు. ఒకసారి జస్ట్ గొయ్యి తప్పించబోయి ఒక 2 సంవత్సరాల క్రితం ఒక కుర్రోడు జస్ట్ పడిపోయాడు. వెంటనే లారీ ఎక్కేసింది, చచ్చిపోయాడు. అన్యాయంగా, ఏమీ పప్పలేదు. వాళ్ళ అమ్మగారు 3 రోజులు తిండి నిద్ర లేకుండా బెంగ పెట్టుకొని చనిపోయింది ఆవిడ. అంటే ఎంత కడుపు కోతకి గురైంది. కానీ విచిత్రం ఏంటంటే, దాన్ని ఆనుకొనే ఆయన ఒక కబ్జా చేసిన 5 ఎకరాలకి రోడ్డు వేసుకున్నాడు. ఇది ఆయన తీరు. అదే కాకుండా ఈరోజు అనేక మంది ఆ గోతులు తప్పించుకోలేక, మా సొంతూరు కొత్తూరు మామిడాడులోని గోతులు తప్పించుకోకలే 3 చనిపోయారు. ఇది దౌర్భాగ్యాన్ని పరిస్థితి. దీన్ని ఎప్పుడు పట్టించుకోడు. అలాగనే ఎవడన్నా అడిగాడు అనుకోండి, వాడిని జడిపిస్తాడు. ఫోన్ పెట్టమని ఈ మధ్య 2-3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో కూడా తిరుగుతూ ఉన్నాయి వాయిస్ రికార్డ్స్. ఇవన్నీ ఇది ఆయన తీరు. మునగపాక అంటే దారుణం. ఎంత దారుణం అంటే, వాస్తవానికి ఈ రోడ్డు అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు ఏదైతే ఉందో, ఈ రోడ్డు మరామత్తులకి కాదు. వాస్తవం చెప్పాలంటే ఇది ఎక్స్టెన్షన్ చేయాలి. దీన్ని వైడనింగ్ చేసి, ఎందుకంటే విపరీతమైన ట్రాఫిక్ పెరిగింది. ఈ ట్రాఫిక్ని మరి పూర్తిగా చేసుకోవాలంటే కనీసం ఈ రోడ్డు సరిపోదని ఎప్పటి నుంచో మనం పట్టుకుంటే, వీళ్ళు ఈరోజు 5 సంవత్సరాలు పట్టుకొని లాస్ట్లోనే, అది కూడా నేను మరి ఇప్పుడు మాట్లాడితే ఇది కాదు కానీ, అసలు సంబంధం లేని ఉడా ఫండ్స్ తీసుకొచ్చారు. R&B రోడ్డు ఏంటి, ఉడా నుంచి డబ్బులు తేడం ఏంటి చేత కాకపోతే. మరి అది కూడా లాస్ట్లో రేపు ఎలక్షన్కి వెళ్తున్నారు కాబట్టి లాస్ట్ మినిట్లో చేశారు. ఈ పని ముందు చేయొచ్చు కదా? ఎంతమంది ప్రాణాలు పోయినాయి, వాళ్ళందరినీ బతికించవచ్చు కదా? ఇది పరిస్థితి. దారుణాతి దారుణం. వీళ్ళు మళ్ళా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు, ప్రగల్భాలు పలుకుతారు. ఇది పరిస్థితి. మిత్రపక్షం మొన్న వాళ్ళకి సీట్ ఇవ్వలేదని చెప్పేసి గొడవ పడ్డారు. అసలు ఏ విధంగా మీ ఇద్దరి మీద సంయుక్తంగా ఉన్నారు? గొడవ ఏం పడలేదండి. వాస్తవానికి మీకు తెలిసిన విషయమే. ఒక పార్టీలోని 2-3 ఆశావాదులు ఉంటే డెఫినెట్గా ఒకరికి వస్తే ఇంకొకరు డెఫినెట్గా వాళ్ళ అభిప్రాయం బయటికి తెలుస్తుంది. కొంత ఆవేశం కూడా ఉంటుంది. దాన్ని ఏమీ పెద్ద దీని కింద ఏం పట్టించుకోవాల్సిన పనిలే. ఇది ఎక్కడైనా ఉంటుంది. మిత్రపక్షమైనా ఏదైనా ఈరోజు అందరం బాగానే ఉన్నాం, అందరూ కలిసికట్టుగానే ఉన్నాం, అందరూ కలిసికట్టుగా ఎదుర్కొంటాం. రాష్ట్రంలోని మళ్ళా మిత్రపక్షాల ప్రభుత్వాన్ని మేము స్థాపిస్తాం. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది. ఈ దుష్ట పరిపాలన అందరినీ కూడా తుదముట్టించేస్తాం. ఇప్పటికే 170 స్థానాలు ప్రకటించింది, ఎంపీ స్థానాలు కూడా ప్రకటించింది. మేము కూటమి ఇంకా ప్రకటించలేని పరిస్థితి ఉంది. అసలు 2014లో కూటమి పోటీ చేసి గెలుపొందారు. ఆ సీన్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుందంటారా? డెఫినెట్గా 2014 సీనే రిపీట్ అవుతుంది. 2014, 2024 రిపీట్ అవుతుంది. అయితే ఇక్కడ కొత్తగా ఏంటంటే, మేము ఒక 21 మంది ఎమ్మెల్యేలను మరి అడుగు పెట్టబోతున్నాం అసెంబ్లీలో. అది అలాగే బీజేపీ 10 మంది బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు అడుగు పెట్టబోతున్నాం. మరి ఎవరు లేకపోతే ఎవడో ఒకటి పేరు ఎవడైనా రాసిస్తాడు. 175 ఏంటి అన్న ఇవ్వగలరు వాళ్ళు. ఇప్పటికే మీరు చూసుంటారు, గత 6 నెలల నుంచి రోజు మారుస్తూనే ఉన్నారు. ఇప్పుడు అనౌన్స్ చేసిన సీట్లు కూడా మారుస్తున్నారు. అది మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఎవరైనా సరే
చేసింది ఏమీ లేదు. 151 మంది కనీసం అందులోని 70% ఎమ్మెల్యేలు కనీసం ముఖ్యమంత్రిని చూడకుండానే ముఖ్యమంత్రితో మాట్లాడకుండా 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంక ప్రతినిధి అన్నదానికి అర్థం ఏంటి? ఒక ప్రతినిధి అంటే, ప్రజల ప్రతినిధి అంటే అనేకమైన సమస్యలు ఉంటాయి, అనేకమైన పరిస్థితులు. ముఖ్యమంత్రి గారిని కలుసుకోవాలి. ప్రధానంగా అధికార పార్టీలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని కలుసుకొని అనేకమైన సమస్యల మీద అనేకమైన ఫండ్స్ ఇవి తీసుకొని రావాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, ఎవరు ప్రతినిధులకి. కనీసం 70% ఎమ్మెల్యేలే కలలేకపోతే ఇంకా వాళ్ళు అవసరం ఏముందని నేను అడుగుతున్నాను. ఇప్పుడు సాధించింది ఏంటి, రేపు సాధించబోయేది ఏంటి? 151 ఒకేసారి చేసినా, 151 10 సార్లు చేసినా విలువలేని ఎమ్మెల్యేలకి, విలువలేని ప్రజాప్రతినిధులకి మళ్ళా ఓటు అడిగే హక్కు లేదనేది నా ఉద్దేశం. రాష్ట్ర రాజకీయంలో అందరి చూపు పవన్ కళ్యాణ్ మీద ఉంది. పిఠాపు నుంచి పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలని అధికార పార్టీ చూస్తుందని రాజకీయ వర్గాల్లో ఒక సమాచారం. ఓడించేది గెలిపించేది పార్టీలు కాదండి, ఓడించేది గెలిపించేది ప్రజలు. సో ఈరోజు ప్రజలు క్లియర్గా ఉన్నారు. ఏమనుకుంటున్నారంటే డబ్బు ఉంటే అన్నీ సరిపోతాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సంక్షేమ పథకాలు అని చెప్పి అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వడం, ఒక చేత్తో సంక్షేమ పథకాలు ఇవ్వడం, ఇంకో చేత్తో మద్యం అని, లేకపోతే మైన్స్ అని, లేకపోతే శాండ్ అని ఇలాగ లాక్కున్నారు. మీకు అంత క్లియర్ ఎగ్జాంపుల్తో ఈరోజు ప్రజల్ని ఇచ్చేశారు. అదే తీరులో ఈరోజు ఆ సంపాదించిన డబ్బు అంతా కూడా ఈరోజు రకరకాలు మాట్లాడుతున్నారు. ఒకడు 2000 అంటున్నాడు, ఒకడు 10,000 ఓటుకి అంటున్నాడు, ఒకడు ₹1,00,000 అంటున్నాడు. ఎవరికి నచ్చింది ఇది వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే రేపు జూన్ 4వ తారీఖు సాయంత్రానికి వీళ్ళకి క్లియర్గా మధ్యాహ్నానికి అర్థమైపోద్ది. డబ్బు కాదు, ప్రజల ఆదరణ ఉండాలని. ఆ ఆదరణ పుష్కలంగా పవన్ కళ్యాణ్ గారికే కాదు, కూటమి సభ్యులందరికీ కూడా, కూటమి ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా దక్కుతుందనేది మా ఆశాభావం. చాలా గట్టిగా నమ్ముతున్నాం మేము. ఇది సుందరపు విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. రాష్ట్రంలో వచ్చేది టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం. ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే అంతం పలుకుతారని చెప్తున్న పరిస్థితి వచ్చి వీడియో జన సాగుతున్నాడు ఆర్టీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.